కజరారే కజరారే లలలాలిలాలే. అయ్య బాబోయ్, వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? నువ్వు వెళ్ళిపోమ్మా. ఇక మొదలెడదామా? నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్దినాయుడు అందరికి దేవుళ్ళు ఆటోడు అన్నావు. నేను మీ నాగార్జున. ఊహించిన మనుపులు డబుల్ హౌస్ తో డబుల్ జోస్ తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ సీజన్ 9. మరి ఈ రణరంగం చూడటానికి సిద్ధమా మీరు? షేక్ 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 ఆడిస్తాను రా. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోంది లేత వయసు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సూపర్ గా స్లిమ్ గా అలాగే ఉన్నావు. మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీస్ ఒక పక్క, సత్తా ఉన్న సామాన్యులు ఒక పక్క. వీళ్ళిద్దరి మధ్యన రణరంగమే బిగ్ బాస్ సీజన్ 9. మరి ఈ రణరంగం చూడటానికి సిద్ధమా మీరు? లేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. యుద్ధ భూమి బిగ్ బాస్ హౌసే కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దామా? చూడాలని ఉందే. బిగ్ బాస్ షో మీ ద హౌస్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. కంగ్రాచులేషన్స్ టాప్ 13. మీలో ఫైర్ ఉంటే తప్ప ఈ అగ్ని పరీక్ష దాటుకుని ఇక్కడ వరకు వచ్చేవారు కాదు. అంతేగా? మర్యాద మనీష్. హలో సార్, నమస్తే. ఇంత మర్యాదగా ఎలా ఉంటావు? ఇంటి పేరు పెట్టా? Hello sir. Hello. హౌ ఆర్ యు? I'm fine sir. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. కత్తిలా ఉంది, లక్షణంగా ఉంది. అండ్ దాలియా. Hi sir. Hello. Hi. మిమ్మల్ని లైవ్ లో చూస్తుంటే అమ్మ బాబాయ్ నా హార్ట్ అలా రేజ్ అవుతుంది. ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి నాకు సార్ని చూడాలి, నాకు సార్ని చూడాలి, దగ్గర నుంచి చూడాలి అని ఉండే. ఓకే బిగ్ బాస్ డాలియా నన్ను చూసేసింది, ఇంటికి పంపించేద్దాం. అట్లుంటది మనతోని ముచ్చట. నమస్తే నాగార్జున గారు. నమస్తే కల్కి. బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ సుగర్ రాలేదు. ఫస్ట్ హౌస్ మేట్. మై డియర్ ఆడియన్స్, మీ ముందు తనుజ సీజన్ 9 లో హౌస్ లోకి వెళ్ళబోయే ఫస్ట్ హౌస్ మేట్. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. నీకు సరైన టఫ్ కాంపిటీషన్ ఎవరిస్తారు అని నీ ఉద్దేశం? నాకేమంత టఫ్ అనిపించట్లేదు. సెకండ్ హౌస్ మేట్. ఎవర్రా పిల్ల? క్యారెక్టర్ అసాసినేషన్, ఎమోషనల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఫేస్ చేశాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఓట్లు వేసి హౌస్ లోకి పంపిస్తున్నటువంటి మొదటి సామాన్యుడు దొరికింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా 12 మంది ఉన్నారు. వీళ్ళలో నీతో ఎవరు హౌస్ లో ఉంటే బాగుంటుందని నీ ఆలోచన? ప్రియా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సెలబ్రిటీస్ ఉన్నారు. అవును సార్. వీళ్ళిద్దరిలో ఆ వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఎవరికి వేస్తారు? ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నాను సార్. సూపర్ ఉన్నావా? సూపర్ గా ఉంది డ్రెస్ కూడా. సార్ మీరు మన్మధుడు సార్, నేను ఉన్మాదుడిని సార్, నేను ఉన్మాదుడిని సార్. అమ్మాయిల వాయిస్ లో చాలా బాగా పాడుతూ ఉంటావు కదా? అవును సార్, పాడతాను సార్. మరి మాకు కూడా వినిపిస్తావా? వినిపిస్తావా? పాడు గజాల. ఓకే, 1 minute సార్. అరే నీ అబ్బా ఫుల్ బిజీగా ఉండుంటావు, అయినా నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నావు. ఏంటి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ అంటే ప్రాణం. వర్మ, నీ జర్నీ ఫాలో అవుతున్నటువంటి ఆడపిల్లలకి ఏంటి నీ మెసేజ్? అంటే అది ఇంకొక సెలబ్రిటీ అంత బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు మనకి. లోపల ఏదైతే ఉందో అది వెంటనే బయటకు వచ్చేయాలి. కొంచెం మనకి నోటిదోలు కూడా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అంటే ఎవరైనా ఆలోచించి మాట్లాడతారు, మనం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.
దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. మూడో కామనర్ ఇంటూ ద హౌసెస్ 1. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. హౌస్ లోకి వెళ్ళబోతున్నటువంటి ఇంకో కామనర్ 1 గో. ఈ రోజు అతను సెలెక్ట్ చేశారు, మళ్ళీ ఖచ్చితంగా ఆ రోజు విన్నర్ అయ్యి మళ్ళీ ఇదే పొజిషన్ లో ఉంటాను. సార్ బాగున్నాను సార్. నా పేరు అలీబాబా మేడం. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ దొంగలు మేడం. నేను ఒక్కరిని జెంటిల్మెన్ మేడం. విన్నావుగా మరోడే మార్లా. ద లాస్ట్ కామనర్ ఒక్క కంటెస్టెంట్ ఇంకొక కామనర్ ని పంపించాలని ఆశగా కోరికగా ఉంది. మర్యాద మనీష్. దేవుడున్నారా? హౌస్ లోకి 9 మంది సెలబ్రిటీస్ అండ్ 6 కామనర్స్ వెళ్ళారు. అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం.